మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి ఈ 3వ దిన ఉపవాస ప్రార్థనలో మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని ఒక వాక్యాన్ని మనం విందాం. ఈ రాత్రి మన యొక్క వాక్యపు అంశం ఏమిటంటే ఇతరుల పాపమును ఒప్పుకొనుట. అనగా ఇతరుల ప్రజల పక్షముగా వారి పాపములను మనము ఒప్పుకొనుట. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమాకాండం 32 అధ్యాయము 30-32 వచనాలు మనం చదువుకుందాం. నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని మీరు తెరవండి. నిర్గమాకాండం 32 అధ్యాయాన్ని 30, 31, 32 వచనాలు మనం చదువుకుందాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం చూసుకున్నట్లయితే మరి మోసే కొండ దిగి రావడం కొంచెం లేట్ అయిపోయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయ్యో, మా నాయకుడు ఏమైపోయాడు, దైవజనుడైన మోసే ఏమైపోయాడు. ఇదిగో అహరోను వారు ప్రేరేపిస్తున్నారు. అహరోను, నీవు మాకు నాయకుడిగా ఉండు, ఇదిగో మా కొరకు ఒక దేవతను చేయన్నప్పుడు మరి వారు బంగారు దూడను చేసి ఆ బంగారు దూడ ఎదుట వారు త్రాగుచు నాట్యము చేస్తూ దాన్ని పూజిస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన అంతటిని దేవుడని యెహోవా చూసి దేవునికి ఎంతగానో కోపం వచ్చి, మోషే, నువ్వు త్వరగా కిందకి వెళ్ళు, ఇదిగో ఈ ప్రజలు తప్పిపోయారు అని చెప్పినప్పుడు మరి మోషే ఆ కొండ దిగి ఆ ప్రజలు చేస్తున్న పాపమును లేదంటే ఆ దుష్కార్యమును చూసినప్పుడు మోషేకు కూడా ఎక్కడ లేని కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఎంత కోపం వచ్చిందంటే మరి దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను లేదంటే ఆ 2 పలకలను సైతము పగలగొట్టేంత కోపము మోషేలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ దినాన్ని దేవునికి కోపము ఇశ్రాయేలు ప్రజల మీద రగులు కొనగా సుమారు 3,000 మంది చనిపోయినట్లుగా దైవ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మోషే తన ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మీ పక్షమున, ఇదిగో నేను మీ పక్షముగా నేను దేవుని క్షమాపణ అడుగుతాను, ఇదిగో మీ పక్షమున నేను ప్రార్థన చేస్తాను, మీ పక్షముగా ఇదిగో నేను ప్రాయశ్చిత్తము కోసం ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, దేవుని నేను వేడుకుంటాను అని ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపము నిమిత్తము దైవజనుడైన మోషే దేవుని ఎదుట ఒప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప పాపము చేశారు. విగ్రహారాధనకి వారు ఆ దూడను ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దూడ ఎదుట వారు నాట్యము చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసిన ఆ కార్యములన్నిటిని వారు మర్చిపోయారు. దేవుడు వారిని ఏ విధంగా ఐగుప్తు దేశములను బయటికి తీసుకువచ్చాడో మర్చిపోయారు. దేవుడు మారా జలమును ఏ విధంగా మధురముగా మార్చాడనే సంగతిని మర్చిపోయారు. దేవుడు అరణ్యములో మరి వారి కొరకు దేవదూతలు భుజించే మన్నాను దేవుడు వారికి ఆహారముగా ఏ విధంగా ఇచ్చాడో మర్చిపోయారు. దేవుడు ఆ అరణ్యములో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని ఎలాగైతే నడిపించాడు
చేశారో అది కూడా మర్చిపోయారు. మరి శత్రువులు తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా దేవుడు ఏ విధంగా చీల్చాడో, ఆరిన నేలను చేశాడో అది కూడా మర్చిపోయారు. దేవుడు చేసిన ప్రతిదీ కూడా మర్చిపోయి దేవుడు మాకు ఏది చేయలేదు అన్నట్టుగా మరి వారు కొరకు ఒక దేవతను చేసుకొని ఆ దేవతను పూజించినట్లుగా మనము చూస్తున్నాం. మరి దేవుడికి కోపం వచ్చింది. దేవుడికే కాదు, అక్కడ జరిగిన ఆ దృశ్యాన్ని, ఆ సంఘటనని దైవజనుడైన మోషే చూసినప్పుడు కూడా మోషేకు కూడా కోపము మండినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రజలు 3000 మంది చనిపోయారు. ఇప్పుడు ప్రజల పక్షాన్ని దేవుణ్ణి శాంతింప చేయడానికి దైవజనుడైన మోషే తన ప్రజల పక్షముగా దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ప్రజల యొక్క పాపాన్ని మోషే ప్రజల పక్షముగా, ఇతరుల యొక్క పాపాన్ని మోషే ఒప్పుకున్నట్లుగా దైవ లేఖనాలు మనము చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మనం చదువుతున్నట్లయితే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సూసాను కోటలో ఆయన ఉన్నాడు. రాజుకు గిన్నె అందించే స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది వచ్చారు, తన సహోదరుడు వచ్చారు, మరికొంతమంది వచ్చి వారి యోగక్షేమాలను అడిగినప్పుడు, అయ్యా యెరూషలేము ప్రాకారం కాల్చబడిందయ్యా, యెరూషలేము ప్రాకారం కూల్చబడిందయ్యా అని ఆ మాట చెప్పినప్పుడు నెహెమ్యా కొన్ని దినాల పాటు కన్నీళ్లు విడుచుచు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చీమ కలిగిన దేవా, ఇదిగో నీ చెవి యొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేసే ప్రార్థన ఆలకించు ప్రభువా. ఇదిగో నీ ప్రజలు చేసిన పాపమును, నీ కుమారులు చేసిన దోషమును వారు పక్షముగా నేను ఒప్పుకొనుచున్నాను. వారు పాపములే కాదు, నేనును నా తండ్రి ఇంటి వారును నా పితరులను చేసిన పాపాన్ని ఇదిగో నేను ఒప్పుకొనుచున్నానయ్యా, దయతో కనికరించయ్యా, దయతో క్షమించని నెహెమ్యా భక్తుడు తన నిమిత్తమే కాదు, తన పితరుల నిమిత్తమే కాదు, తన తండ్రి ఇంటి వారి నిమిత్తమే కాదు, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా వారు చేసిన పాపము నిమిత్తం, వారు దేవునికి విరోధంగా చేసిన పాపము నిమిత్తము ఇక్కడ నెహెమ్యా ఒప్పుకొనుచున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. నెహెమ్యా సాధారణమైన జీవితము కాదు, ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం కాదండి. రాజు భవనములో రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజు ఏదైనా త్రాగాలంటే ముందు నెహెమ్యా త్రాగాలి. రాజు ఏదైనా భుజించాలంటే ముందు నెహెమ్యా భుజించాలి. నెహెమ్యా, అయ్యా ఇది మంచిది, ఇందులో ఏమీ కలపలేదు, ఇది నీకు ఆరోగ్యకరమైంది, ఇది నువ్వు త్రాగొచ్చు, ఇది నువ్వు తినొచ్చు అని నెహెమ్యా చెప్పితేనే రాజుగారు ద్రాక్ష రసం అని ఇంకేదైనా సరే త్రాగాలి, ఆహారాన్ని
పుచ్చుకోవాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప స్థితిలో గొప్ప ఉద్యోగంలో ఉన్న ఈ నెహెమ్యా తన ప్రజల కోసం తెలుస్తున్నప్పుడు, ప్రాకారములు కాల్చబడ్డాయి, ప్రాకారములు కోల్చబడ్డాయని తెలుస్తున్నప్పుడు ఈయన మౌనంగా ఉండలేదు. అవునా, అలా జరిగిందా? ఇదిగో నా వంతు సహాయం మీరు తీసుకునండి, ఈ యొక్క సహాయం తీసుకొని మీరు వెళ్ళిపోండి అని నెహెమ్యా చెప్పలేదు. తన ప్రజల పక్షముగా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి వారి పాపములను నెహెమ్యా ఒప్పుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట మనం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే శాస్త్రి అని ఎజ్రా కూడా ఇక్కడ ఒక గొప్ప ప్రార్థన సుమారు 6 నుండి 15 వరకు మనం చూస్తున్నట్లయితే ఎజ్రా తన ప్రజల పక్షాన్ని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 6వ వచనం చూడండి. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఎంత ఎత్తుగా పెరిగిపోయిందంటే వాళ్ళకి అపరాధములు ఆకాశం అంత. దోషములు. ఇక్కడ ఎజ్రా భక్తుడు, ఎజ్రా అనే శాస్త్రి, ఈయన వాక్యమును పరిశోధించిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా అయ్యా మా పాపములు బహుఘోరముగా ఉన్నాయ్యా, మా అపరాధములు మా తలకు పైగా ఉన్నాయ్యా, మా దోషములు మా తలకు పైగా ఎచ్చి ఉన్నాయి, మా అపరాధములు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయ్యా, దయతో క్షమించని ఎజ్రా భక్తుడు కూడా తన పాపములను ఇశ్రాయేలు ప్రజల పక్షముగా తను కూడా ఒప్పుకొనుచున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడైనా సరే నీ ప్రజల దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నీ ప్రజల పక్షముగా నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావా? నీ ఇంటి వారి పాపములను నువ్వు ఒప్పుకున్నావా? నీ కుటుంబస్తుల పాపాన్ని నీవు ఒప్పుకున్నావా? నీ రక్త సంబంధుల యొక్క పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావా? ఇంతకీ నీ పాపములను నువ్వు ఒప్పుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల పక్షముగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాపములను క్షమింపబడాలని మనం ప్రార్థన చేయాలి. వారు పాపములకు దూరంగా పారిపోవాలని మనం ప్రార్థన చేయాలి. వారు పక్షముగా తండ్రి అనే దేవుని ఎదుట మన దేశ ప్రజల పక్షముగా మనము ప్రార్థించే వారుగా ఉండాలి. వారి పక్షముగా మనము వారి కొరకు కన్నీరు కార్చేవారుగా ఉండాలి. వారి పక్షముగా ఒక నెహెమ్యా వలె ఉపవాసాలుండి కొన్ని దినములు కన్నీరు కారుస్తూ దుఃఖముతో దేవుని సన్నిధానములో మన ప్రజల పక్షముగా మనము కూడా వారి పాపములను ఒప్పుకునేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం మనం చూస్తున్నట్లయితే చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. నేను ఇంకా పలుకుచు, ఇక్కడ 9వ అధ్యాయం అంతా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తున్నట్లయితే మరి అతడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు అంట. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసము నుండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా ప్రజలు శరలోనికి వెళ్ళి 70 సంవత్సరాలు అయిపోయింది. నా ఇశ్రాయేలు ప్రజలు, నా జాతి ప్రజలు ఇదిగో ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు దానియేలు కూడా ఒక సాధారణమైన వ్యక్తి కాదండి, ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దానియేలు ఏం చేస్తున్నాడట? గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి తన ప్రజల కోసం
ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభు యొక్క దేవుని ఎదుట తన మనస్సును నిబ్బరము చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనలో మనము కూడా మన మనస్సును దేవుని వైపు నిలుపుదాం. మనం దేవుని ఎదుట మోకరిద్దాం. ప్రభు పాదముల ఎదుట మనం పడదాం. ప్రభు పాదములను మన కన్నీరుతో మనం తుడుద్దాం. మన పాపములను ఒప్పుకుందాం. మన ప్రజల యొక్క పాపములను, మన కుటుంబస్తుల యొక్క పాపములను, మన రక్త సంబంధుల యొక్క పాపమును వారు పక్షముగా భక్తులు ఎలాగైతే ప్రార్థించారో వారు పక్షముగా భక్తుల వలె మనము కూడా ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనస్సును నిబ్బరము చేసుకున్నాడు. అయ్యో, నా ప్రజల కోసం నేను ఉపవాసం ఉండాలి. నా ప్రజల కోసం నేను దేవుని సన్నిధానంలో అంగలార్చాలి. నా ప్రజల కోసం నేను కన్నీరు కార్చాలి. నా ప్రజల యొక్క రక్షణ కోసం, నా జాతి యొక్క రక్షణ కోసం, నా కుటుంబం కోసం, నా ప్రాంతము కోసం, నా వీధి కోసం, నా పట్టణము కోసం, నా రాష్ట్రము కోసం, నా దేశము కోసం నేను దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి మన మనసును మనం ఏం చేసుకోవాలంట? నిబ్బరము చేసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఇక్కడ చూడండి 18వ వచనంకి వచ్చేసరికి, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ప్రభువా, ఆలకించుము. ప్రభువా, క్షమించుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవి యొగ్గి నా మనవి చిత్తగించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, క్షమించయ్యా. మా పట్టణాన్ని కాపాడయ్యా. మా ప్రజలను కాపాడయ్యా. మా ప్రార్థనలకు నీ చెవి యొగ్గయ్యా. ఆలస్యం చేయొద్దు ప్రభు అని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దానియేలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఇంకేం చేస్తున్నాడు? 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఏమంటున్నాడంట? నా పాపమును ఒప్పుకుంటూ నా ప్రజల యొక్క పాపమును కూడా నేను ఏం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలపు మనకు జరుగుతున్న ప్రార్థనలో మనం ఎప్పుడు ఇదే చేస్తుంటాం. నేను చేసినా సరే, ఈ యవన బిడ్డలు చేసినా సరే, ప్రభా, నా పాపములను, నా సంఘ బిడ్డ పాపములను, నా కుటుంబ పాపములను క్షమించమని ఉదయకాల సమయంలో మనం చేసే ప్రార్థనలు ఆ విధంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధానంలో మోకరిస్తున్న ప్రతిసారి కూడా మొట్టమొదటిగా ఏం చేయాలంటే మన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, పక్షవాయువు కలిగిన వానితో ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపును. ఒకవేళ ఆ వ్యక్తి పాపము చేసిన వాడైతే ఆ పాపములను క్షమింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన బిడ్డలు కూడా తెలుసా తెలియక కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు, కొన్ని తప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఒప్పుకోవాలని తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా మన బిడ్డల యొక్క పాపాన్ని మనం ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. అది ఇక్కడ దానియేలు అంటున్నాడు, అయ్యా, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నా దోషమును ఒప్పుకుంటున్నానయ్యా. ఇదిగో నా పాపమునే కాదు, నా ప్రజల యొక్క పాపాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? నీ భర్త చేస్తున్న దోషములు నీకు తెలుసు,
నీ భర్త చేస్తున్న దుష్కార్యములు తెలుసు, లేదంటే నీ భార్య అవిధేయత కలిగి ఉందని నీకు తెలుసు, లేదంటే నీ బిడ్డలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారని తెలుసు, నీ బిడ్డలు తప్పుడు పనులు చేస్తున్నారని తెలుసు, నీ బిడ్డలు తప్పుడు వారితో స్నేహం చేస్తున్నారని తెలుసు. నీ బిడ్డల పక్షంగా, నీ భార్య పక్షముగా, నీ కుటుంబం పక్షంగా, నీ భర్త పక్షంగా ఎప్పుడైనా సరే దేవుని సన్నిధానంలో వారి కోసం ప్రార్థించడానికి నీ మనసును నిబ్బరము చేసుకున్నావా? ఎప్పుడైనా సరే వారి కోసం, వారి నిమిత్తం, నీ పాపము నిమిత్తము ఎప్పుడైనా సరే దేవుని దగ్గర వారి పాపమును ఒప్పుకోవడానికి నువ్వు ఎప్పుడైనా సరే సిద్ధపడ్డావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే ప్రజల పక్షాన్ని ఒప్పుకున్నాడు. నెహెమ్యా, ఎజ్రా ప్రజల పక్షాన్ని ఒప్పుకున్నారు. దానియేలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని, వారి పాపములను, తన పాపములను కూడా ఒప్పుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీదట మన ప్రభు సన్నిధానంలో మోకరించిన ప్రతిసారి కూడా కేవలం నీ పాపములే కాదు, నీ ప్రజల పాపములను కూడా నువ్వు ఒప్పుకునే బిడ్డగా నీవు, నేను, మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరూ అంతటా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నాడు. దేవుని యొక్క మహిమను అందుకోలేకపోతున్నారు. అందరూ అంతటా పాపం చేశారు. వారు దేవుని యొక్క మహిమను పొందుకోవాలంటే దేవుని యొద్దకు రాని వారి కోసం, వారికి మన కళ్ళెదిటే వారు చేస్తున్న ఆ క్రియలు మనం చూస్తున్నప్పుడు ఆ క్రియలను చూసి మనం సంతోషించడం కాదు. ప్రభువా, ఇక మీదట ఆ బిడ్డ అటువంటి క్రియలు చేయకుండా, అటువంటి తప్పుడు పనులు చేయకుండా, అటువంటి దుష్కార్యములు చేయకుండా, అటువంటి పాపపు మార్గంలోనికి వెళ్లకుండా, నడవకుండా, ఇదిగో ప్రభువా ఆ బిడ్డ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. ఆ బిడ్డ పక్షముగా ఇదిగో ఆ బిడ్డ యొక్క పాపములను నేను ఒప్పుకుంటానని వారి కోసం, వారి పాపములను ఒప్పుకునేవారుగా మనం ఉండాలని దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. ఆ దినాన్ని కానీ మోషే కానీ ప్రజల పక్షాన కానీ ఒప్పుకోకపోయి ఉంటే ఆ దినాన్ని 3,000 మంది కాదు, కొన్ని వేల మంది ప్రజల మీదకి దేవుని ఒక ఉగ్రత వచ్చి ఉండేది. కాబట్టి ప్రియమైన దైవజనుడైన మోషే ఈ ప్రజలు ఎలాగపోతే నాకెందుకని ఎప్పుడు అనుకోలేదు. దైవజనుడైన మోషే తన ప్రజల కోసం, వారు చేసిన పాపము నిమిత్తం దేవుని సన్నిధానంలో వారి పక్షాన్ని, ప్రభువును బ్రతిమాలుకున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన పలికిన మొదటి మాట, హల్లెలూయా. ఏంటి ఆ మొదటి మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థించారంట. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు యొక్క స్థానంలో మనం ఉంటే వారిని మనం శపిస్తాం. వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు నశించిపోవాలి అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య ఏం చేశాడు? ఎవరైతే తనను అవమానించారు, ఎవరైతే తనని ఎగతాళి చేశారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే పిడుగుతులు గుద్దారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో, ఎవరైతే ముఖం మీద ఉమ్ము వేశారో, ఎవరైతే హేళన చేశారో, అక్కడ ఉన్న వారందరి నిమిత్తం కూడా ఏం చేశాడంటే యేసయ్య వారి పక్షముగా ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ప్రభువా, మీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని ఏం చేయాలి? నువ్వు శిక్షించాలి అని ప్రార్థన చేయలే. మనమైతే అలా చేస్తాం, మన స్వభావాలు అలాంటివి కనుక. కానీ యేసే స్వభావం అలాంటిది కాదు. క్షమించమని అడిగాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు ఒకసారి ఆలోచించి, ఎంత గొప్ప మనసు ఒకసారి ఆలోచన. యేసు ప్రభు కోరుకుంటే పరలోకము నుండి దేవదూతల సమూహము, సైన్యము భూమి మీదకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు, దూత సమూహం వచ్చి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంహారం చేస్తాయి. కానీ యేసయ్య ఏం చేశాడంట? నో, అది కాదు తండ్రి, తెలియక మీరు పాపం చేశారు.
తెలియక వీళ్ళు తప్పు చేశారయ్యా, వీళ్ళు తెలియక చేశారయ్యా. కాబట్టి ఇదిగో వీరు పాపములను క్షమించమని ప్రార్థన చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కూడా ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు ప్రజల రక్షణ పొందాలి, వారు పాపములను విడిచిపెట్టాలి, వారు దోషములను విడిచిపెట్టాలి. ఎందుకంటే పౌలు అదే పాపములో నుండి వచ్చాడు, దేవుని దూషించాడు, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేవుని ప్రజల్ని హింసించాడు, దేవుని ప్రజల్ని ఇదిగో సువార్త చెప్తున్న స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన ఒక సావును యవన కాలంలో సౌలు సమ్మతించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే పౌలు ఏం చేస్తున్నాడంట? ప్రభువా, ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడినయ్యా, ఒకప్పుడు నేను అలాగే దూషించానయ్యా, ఒకప్పుడు నేను అలాగే నీకు విరోధంగా వ్యతిరేకంగా నేను తిరిగానయ్యా. ఇదిగో ప్రభువా, గొప్ప రక్షణ నేను తెలుసుకున్నానయ్యా, నీ దర్శనాన్ని నాకు ఇచ్చావయ్యా, నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయ్యా. అంతవరకు ప్రభా నా మనోనేత్రములు మూయబడ్డాయ్యా, ఇదిగో ఇప్పుడు నా మనోనేత్రములు తెరవబడ్డాయ్యా. సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాను, జీవం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇదిగో ప్రభా నాయన, నీవే రక్షకుడు అని నేను తెలుసుకున్నాను. ఇదిగో నేను రక్షింపబడిన వ్యక్తిగా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షింపబడాలని, ఇశ్రాయేలు ప్రజలు కూడా నీ వైపు మళ్ళింపబడాలని ఇదిగో వారు పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పౌలు అంటాడు, ఇదిగో పాపులను లెక్కిస్తే నెంబర్ 1 పాపిని నేనే అంటున్నాడు. ఒకవేళ పాపము నువ్వెంత చేసావు లెక్కేస్తే ఆ నెంబర్ 1 స్థానంలో నేనే ఉంటాను అంటున్నాడు పౌలు. అంటే ప్రధాన పాపిని నేనే. ఒకప్పుడు దోషకుడను, ఒకప్పుడు హింసకుడను. పాపులందరినీ నిలబెడితే నెంబర్ 1 స్థానంలో మొదటి వరుసలో నేనే ఉంటాను. అంటే ఎంత పాపం అంటే చూడండి, దేవుని దగ్గర ఎలా ఒప్పుకుంటున్నాడు. కానీ తెలియక నేను చేశాను. మళ్ళీ పౌలు అంటున్నాడు, తెలియక నేను చేశాను కనుక దేవుని చేత నేను కనికరించబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక నేను చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు. ప్రధాన పాపిని, ఒకప్పుడు నేను దోషకుడును, ఒకప్పుడు నేను హింసకుడను, నేను తెలియక చేశాను గనక దేవుని చేత నేను కనికరించబడ్డాను. ఇదిగో నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు ఇదిగో పాపానికి దగ్గరయ్యి, ఇదిగో దేవునికి దూరమయ్యి, ఇదిగో నిత్య జీవానికి దూరమయ్యి, ఇదిగో పరలోక రాజ్యానికి దూరమయ్యి, ఇదిగో నిత్య నరకానికి వాళ్ళు దగ్గర అయిపోతున్నారు. కాబట్టి నా ప్రజలు నశించిపోవట నాకు ఇష్టము లేదు. నా ప్రజలు పాపంలో ఉండి వారి జీవితాలు నాశనం చేసుకోవడం నాకు ఇష్టము లేదు. నా జాతి ప్రజలు పాపంతో స్నేహము చేసి దాని ద్వారా వచ్చే మరణాన్ని పొందుకోవడానికి వీల్లేదు. నా ప్రజలు పాపంలో ఉండి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవడం వీల్లేదు. ఇదిగో నా ప్రజల పక్షంగా నేనేం చేస్తాను? దేవుని ఎదుట ప్రార్థన చేస్తాను. నా ప్రజల పక్షముగా దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి నా మనసును నేను నిబ్బరము చేసుకుంటాను. నా పాపములే కాదు, నా పాపములు క్షమింపబడాలని ప్రతిరోజు ఎలాగైతే నా పాపములను దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నానో అదే విధంగా నా ప్రజల యొక్క పాపములను కూడా నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు ఎంత మంచి మనసును కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. భక్తులు ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉన్నారో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపములను ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. ఎందుకంటే రక్షింపనేరకుండానట్లు చెప్పండి, ఆయన హస్తము విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో మీకును నాకును ఏమొచ్చిందంత పాపములు అడ్డుగా వచ్చాయి.
మరి ఇప్పుడు ఆ పాపం అనే గోడలు తొలగిపోతేనే నువ్వు చేసే ప్రార్థన నా యేసే సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం అనే గోడలు బ్రతలవ్వకపోతే, ఆ పాపం అనే గోడలు కూల్చబడకపోతే నువ్వెంత ప్రార్థించినా ఆ ప్రార్థన అక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అక్కడి వరకు వెళ్తుంది, వెనక్కి వచ్చేస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క మోకరించినప్పుడు మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా పాపములను క్షమించుము. నా చూపుల ద్వారా కావచ్చు, నా మాట ద్వారా కావచ్చు, నా ప్రవర్తన ద్వారా కావచ్చు, నా క్రియల ద్వారా కావచ్చు, నా నడక ద్వారా కావచ్చయ్యా. తెలుసో తెలియక ఒకవేళ పాపము చేసి నీ మనసును బాధ పెట్టినట్లయితే, నీ మనసు నేను గాయపెట్టినట్లయితే దయతో నన్ను క్షమించు అని ప్రభు దగ్గర నువ్వు అడిగినప్పుడు మరుక్షణమే ప్రభు మన పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి యోహాను సువార్త మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి, 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, హల్లెలూయా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్త కీడు నుండి మనల్ని తప్పించి, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత పవిత్రుడో మనల్ని కూడా అంత పవిత్రులుగా చేయడానికి మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, 51వ కీర్తన మనం చూస్తున్నట్లయితే అక్కడ దావీదు ప్రార్థన ఉంటుంది. ప్రభువా, నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నేను పాపము చేశానయ్యా, నీ ఎదుట నేను చెడుతనము చేశానయ్యా, నీ ఎదుట నేను దుష్కార్యము చేశానయ్యా, నీ ఎదుట నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, ఎముము కన్నా తెల్లగా నన్ను చెయ్యయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, అయ్యా నన్ను క్షమించని దావీదు తన పాపము నిమిత్తము దేవుని సన్నిధానంలో ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో నేను చెప్పాను, పాపము అప్పు లాంటిది, పాపము అప్పు లాంటిది, వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. వడ్డీల్లో చాలా సాధారణ వడ్డీ, చక్కెర వడ్డీ, ఇంకా ఏవో కొన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తుంటారు. వీడు తీసుకున్న దానికన్నా వీడు కట్టిదే ఎక్కువ ఉంటుంది. బహుశా ఒక 50,000 తీసుకుంటే వీడు ₹1,00,000 వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి పాపము, పాపము నువ్వు చిన్నదే చేసి ఉంటావు, వడ్డీతో సహా దేవుడు దాన్ని ఏంటి ఆ శిక్ష అనుభవించాల్సిందే. దావీదు జీవితంలో జరిగిందండి, దావీదు జీవితంలో జరిగింది. రాజ్యాన్ని కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, కుమారుల చేత తరం పడ్డాడు. పాపము వడ్డీతో సహా చేసింది ఒక పాపమే, కానీ వడ్డీతో సహా పొందుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపము జోలికి వెళ్ళొద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు. దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు మనలను తప్పిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపము నిమిత్తం, మన బిడ్డల పాపము నిమిత్తం, మన ప్రజల పాపం నిమిత్తం 140 కోట్ల ప్రజల పక్షముగా దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి మన మనసును మనం ఏం చేసుకోవాలి? నిబ్బరము చేసుకోవాలి. మన పాపమును క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పాపమును క్షమించకపోతే నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదు. అందుకే దేవుడు పాపాత్మురాలు స్త్రీతో చెప్పాడు, కుమారి నీ పాపములు
క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీద నువ్వు సమాధానం గలదానమే వెళ్ళిపో అంటే ఇప్పుడు ఎప్పుడైతే పాపము క్షమించబడిందో ఇప్పుడు తన హృదయంలోకి ఏమొచ్చిందట? శాంతి వచ్చేసింది, సమాధానం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చింది. హల్లెలూయా. నిజమైన ఆనందాన్ని తను పొందుకోలేకపోయింది. ఎప్పుడైతే తనలో ఉన్న పాపము బయటికి వెళ్ళిపోయిందో, తనలో ఉన్న పాపాన్ని దేవుడు ఎప్పుడైతే తీసివేశాడో ఇప్పుడు తన హృదయము చెప్ప సఖ్యము కాని సంతోషముతో, ఆనందముతో, సమాధానముతో తన హృదయం ఏమైందంట? నిండిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, పాపము వలన వచ్చు జీతము మరణము. జాగ్రత్త. పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెట్టుకి ఆకు పండిపోయింది అనుకోండి, ఒక చెట్టుకి ఒక కాయ పండిపోయింది అనుకోండి, నువ్వు చెప్పక్కర్లే, ఏమవుతుంది ఆటోమేటిక్గా? అది ఆకైనా పండైనా. మరి మన పాపం పండిపోతే ఆలోచన చేయండి. మన పాపం పండిపోతే ఆకు రాలిపోయినట్లుగా, కాయ రాలిపోయినట్లుగా నువ్వు నేను, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి. మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. మన పాపములను ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. నేను ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని నేను గణపరుస్తున్నాను. ఈ రాత్రి ఇదిగో ప్రభా, దైవజనుడు మోషే తన ప్రజల పక్షముగా వారి పాపములను ఒప్పుకున్నట్లుగా, నెహెమ్యా తన పితరుల పాపమును, తన తండ్రి ఇంటి వారి పాపములను, తన పాపములను ఒప్పుకున్నట్లుగా, ఇదిగో ప్రభా దానియేలు తన పాపమును, తన ప్రజల పాపమును ఒప్పుకున్నట్లుగా, ఇదిగో ప్రభా యేసయ్యా, ఇదిగో ప్రభా అక్కడ ఉన్నవారు తెలియక తప్పు చేశారు, వారిని క్షమించమని యేసయ్య ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ప్రభా నా పాపములను, ఇదిగో ప్రభా నా పితరుల పాపములను, నా స్నేహితుల పాపములను, నా కుటుంబస్తుల పాపములను, నా రక్త సంబంధుల యొక్క పాపములను, నా బంధువుల యొక్క పాపమును, నా ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపములను, నా దేశ ప్రజల యొక్క పాపములను వారి పక్షముగా నేను ఒప్పుకుంటున్నానయ్యా. దయతో క్షమించండి, మన్నించండి. ఇదిగో ప్రభా, పాపము వలన వచ్చు జీతము మరణం అనేది లేఖనము తెలియజేస్తుంది. అంతటా అందరూ పాపము చేసి దేవాను అనుగ్రహించే మహిమను వారు పొందుకోలేకపోతున్నారు. దయతో క్షమించండి ప్రభా. నాయన ఇదిగో ప్రభా, ఈ రాత్రి ఈ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను, ఇదిగో ప్రభా ఆన్లైన్లో వాక్యం విని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.